దేవుడు ఏర్పరిచే కొండ ఎట్లుంటుందో చెప్తా. మనుషులు ఏర్పరచుకున్న కొండ కష్టపడి ఎక్కి 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 టాప్కు చేరొచ్చు. కానీ దేవుడు ఏర్పరిచే కొండ ఎట్లుంటుందో తెలుసా? దేవుడు చెప్తున్న మాట, ఇదిగో ఇది ఎక్కాలి నువ్వు అంటాడు. ఇది ఎక్కాలి నువ్వు అంటాడు. ఓకే తండ్రి, కష్టపడి కింద పడి లేచి మరి అట్టబడి చిన్నగా అడదాగా చేరిందనుకో, ఇంకేముంది, దగ్గరికి వచ్చాం అందుకుంటున్నావు అనేసరికి మళ్ళీ కొండ పెరిగిద్ది. ఏంది ఎక్కలేదు, అది ఎక్కుతున్నా ప్రభా, అక్కడ దాకా వచ్చి ఇంకా అందుకున్నా అనేసరికి పెరుగుతూ ఉంటుంది. పెంచుతాడు. ఎందుకో తెలుసా? నువ్వు శిఖరాగ్రానికి చేరి కూర్చున్నావు అనుకో, తర్వాత దిగటమే ఉంటుందని దేవుడికి తెలుసు. శిఖరాగ్రానికి చేరి కూర్చున్నావు అనుకో, ఇక నెక్స్ట్ ఏంటి? దిగటమే అవుతుందని తెలుసు ఆయనకి. అందుకని తన భక్తులకు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఎక్కే కొద్దీ కొండ పెరుగుతూ ఉంటుంది. నీ విజన్ని, నీ దర్శనాన్ని, నీ భారాన్ని పెంచుతూ ఉంటాడు. పెంచుకోమని చెబుతాడు. ఏంది 50 మందేనా? 50 మందే? లేదు, నీకు ఎక్కువ కృప ఇస్తాను. 100 మందిని పట్టగలవు పదా. 100 మంది అయింది ప్రభా. 100 మందేనా? నీకు ఎక్కువ కృపనిస్తా. 1000 మందిని పడదు కాని పదా. 1000 మంది అయ్యారు ప్రభా. 1000 మందేనా? నీకు ఎక్కువ కృపనిస్తా. 10,000 మందిని పడదు కాని పదా.